ఇక రాష్ట్ర ప్రభుత్వం విద్యను నిర్లక్ష్యం చేస్తుందని ఆరోపిస్తున్నారు విద్యా పరిరక్షణ కమిటీ సభ్యులు. ప్రభుత్వ పాఠశాలలను పట్టించుకోకుండా ప్రభుత్వ విద్యను విధ్వంసం చేసి కార్పొరేట్ విద్యను ప్రమోట్ చేస్తున్నారని మండిపడుతున్నారు. అయితే ఇటు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో చెప్పినట్టు బడ్జెట్లో విద్యకు 15% కేటాయించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇటు యంగ్ ఇండియా స్కూళ్ల నిర్మాణం ఆపేసి ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి ప్రభుత్వం చర్యలు చేపట్టాలంటున్న విద్యా పరిరక్షణ కమిటీ సభ్యులతో మా ప్రతినిధి మహేష్ ఫేస్ టు ఫేస్. రక్షణ కమిటీ ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ వద్ద ధర్నా నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలో ఈసారి బడ్జెట్లో 20% కేటాయించాలంటూ డిమాండ్ చేస్తున్నారు. అంతేకాకుండా కేంద్రం తీసుకొచ్చిన న్యూ ఎడ్యుకేషన్ పాలసీస్ కూడా రద్దు చేయాలి. మరోవైపు ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయాలని కూడా ప్రధానంగా ఇందిరా పార్క్ వద్ద ధర్నా నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించి మనతో మాట్లాడేందుకు లక్ష్మీనారాయణ గారు ఉన్నారు. సార్ చెప్పండి సార్, ఈరోజు ఈ విద్యా పరిరక్షణ కమిటీ ధర్నా నిర్వహిస్తుంది, ముఖ్య ఉద్దేశం ఏంటి, ఏం చెప్పబోతున్నారు? ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు, ప్రభుత్వ విశ్వవిద్యాలయాలను బలోపేతం చేయాలి. దానికి ప్రధానంగా బడ్జెట్ కేటాయించాలి. ఇప్పుడు ప్రభుత్వ విద్యను ఇంకా విధ్వంసం చేస్తున్నారు. అంతేకాకుండా మన పాఠశాలల్లో 60 మంది విద్యార్థుల కన్నా తక్కువ ఉంటే మేము ఇద్దరే టీచర్లు ఇస్తాము అని అంటున్నాం. అంటే ఇద్దరే టీచర్లు అని అంటే 18 సబ్జెక్టులు, 5 తరగతులు వాళ్ళు ఎలాగో చెప్పారని తెలిసి అక్కడ నాణ్యమైన విద్య లేదు కాబట్టి అక్కడ ఉండే తల్లిదండ్రులు అక్కడ విత్డ్రా చేసుకుంటారు. స్టూడెంట్స్ తగ్గుతున్నారు కాబట్టి మళ్ళీ మేము స్కూళ్ళను మూసేస్తామని. అది 15,000 పాఠశాలలు ఇవాళ 60 కన్నా తక్కువ మంది ఉన్నారు. అంటే ఈ 15,000 పాఠశాలను మూసేయటానికి ఇవాళ వాళ్ళ సర్కులర్ పనిచేస్తుంది. ఎందుకంటే 60 కన్నా తక్కువ ఇద్దరే ఇస్తే. అట్లా ఇవాళ కాలేజీల పరిస్థితుల్లో కూడా ఎక్కడ పోయినా కూడా యూనివర్సిటీ నుంచి పాఠశాల వరకు మౌలిక వసతులు లేవు, రిక్రూట్మెంట్ లేదు, ఒక మానిటరింగ్ వ్యవస్థ లేదు, మానిటరింగ్ పోస్టులు నింపట్లేదు. మీకు 33 జిల్లాలంటే కనీసం మీకు 26-28 జిల్లాలలో డీఈఓలు లేరు. ఏం విద్యా వ్యవస్థ నడుస్తుంది? కాబట్టి ఏంటంటే ఒక రకంగా ఇది మూసివేతల పాఠశాలల, కళాశాలల, విశ్వవిద్యాలయాలు కూడా అనవలసి వస్తుంది. మూసివేతల దిశగా విద్యారంగం పోతుంది. కాబట్టి ఈ ధర్నా ఉద్దేశం ఏంటంటే ప్రభుత్వ విద్యను కాపాడుకోవాలి. ఇవాళ ప్రభుత్వ విద్య ఉంటేనే ఇవాళ పేదలకు, దళితులకు, ఆదివాసీలకు విద్య అనేది ఉంటుంది, లేకపోతే వాళ్ళకు విద్య ఉండదు. కాబట్టి ఏంటంటే ఇక్కడ ఉండే అణగారిన వర్గాలకు విద్య రావాలంటే ప్రభుత్వ విద్య పరిరక్షించబడాలి, ప్రభుత్వ విద్యను బలోపేతం చేయాలనే ఉద్దేశంతో ఇది చేస్తున్నాం. అందుకే మా ఉద్దేశం ప్రకారం ఏంటంటే కొద్దిమంది ఏసీ గదులు, ఏసీ బస్సులు, ఏసీ పాఠశాలలు ఇలా కాకుండా అలాగే కొద్దిమందికి మీకు మధ్యాహ్న భోజనం తర్వాత నీళ్లు లేవు. ఇవాళ బాలికలకు టాయిలెట్స్ లేని 2400 ఉన్నాయి. ఇక ఇంతకన్నా ఘోరమే ఉండదు. ఈ ప్రజాపాలన అని అనటానికి పాలకులకు ఇప్పుడైనా సిగ్గు రావాలి. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ కావచ్చు, యంగ్ ఇండియా యూనివర్సిటీ పేరుతో కూడా తీసుకొస్తారు. దీని గురించి ఏం చెప్తారు? దాని గురించి అందుకే మనం అనేది ఏంటంటే ఉన్న పాఠశాలను డెవలప్ చేసే బదులు యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ స్కూల్ ఏంటి? 26,000 పాఠశాలలను ఇవాళ మీరు విస్మరించి ఒక యంగ్ ఇండియా తీసుకొచ్చి మేము ఎన్ని జిల్లాలు 119 నియోజకవర్గాల్లో పెడతాం. 24,000 కోట్లు 119 ఇంటూ అంటే నీకు అన్ని కోట్లు ఒక వేరే మళ్ళీ ఇంకొక అంతరాల దొంతర కాకుండా ఉన్న స్కూళ్ళని ఎందుకు డెవలప్ చేయరు మీరు? అసలు ఆ డబ్బులు పెడితే యంగ్ ఇండియా పాఠశాల డబ్బులు పెడితే నీకేందంటే కనీసం ఒక 5 జిల్లాలలో పాఠశాలన్నీ బాగుపడతాయి. అలా చేయట్లేదు. అలాగే యూనివర్సిటీలు 17 ఉన్నాయి. 17 యూనివర్సిటీలలో రిక్రూట్మెంట్ లేదు, వాళ్ళకు బ్లాక్ గ్రాంట్స్ ఇవ్వట్లేదు, ఆ మౌలిక వసతులు లేవు. కాకతీయ యూనివర్సిటీలో అది పైనుంచి ఊడిపడి గాయపడి హాస్పిటల్లో చేరారు. అవి పట్టించుకోకుండా స్కిల్ యూనివర్సిటీ ఏంటి? అసలు కింద పాలిటెక్నిక్లు డెవలప్ చేస్తలేరు, ఐటీఐలను డెవలప్ చేస్తలేరు. అవి డెవలప్ చేయకుండా ఇక్కడ మేము స్కిల్ యూనివర్సిటీ పెట్టడంలో అర్థం లేదు. ఇదంతా ఏంటంటే ఉన్న పాఠశాలలను, ఉన్న కళాశాలను ప్రభుత్వ రంగంలో ఉన్న ఈ ధ్వంసం చేయడానికే ఈ కొత్త పాలసీలు తీసుకొస్తున్నారు. కాబట్టి ఇది అనాలోచిత చర్య. ఇది యాక్చువల్గా ఒక రకంగా చెప్పాలంటే ఒక దుర్మార్గమైన చర్య. ఇది ప్రభుత్వ విద్యను రక్షించే విధానం కాదు. ప్రధానమైన మన ఉద్దేశం ఏంటంటే ప్రభుత్వ విద్యను వ్యతిరేకించే, ప్రభుత్వ విద్యను విధ్వంసం చేసే విధానాలకు వ్యతిరేకంగా ఈ ధర్నా జరుగుతుంది. మరోవైపు బడిబాట నిర్వహించారు, పిల్లలు కూడా చేరలేని పరిస్థితి కనిపిస్తూ ఉంది. అటు పాఠశాల విద్యా ప్రమాణాలకు సంబంధించి ఏం చెప్తారు? అంటే అందుకే అండి బడిబాట ఇప్పుడు వేరే మనం పోయి మీ పిల్లల్ని తోలండి అని అంటాం.
వాళ్ళు ఏమడుగుతారు, మీకు మౌలిక వసతులు ఉన్నాయా సార్ అంటారు, మీకు టాయిలెట్స్ ఉన్నాయా సార్ అంటారు. మనం ఏం చెప్తాం? టాయిలెట్స్ లేని పాఠశాలను ఒకే టీచర్ ఉన్న పాఠశాలలు 2400 ఉన్నాయి. ఒకే గది ఉన్న పాఠశాలలు 3600 ఉన్నాయి. అంటే ఎవరు తోలుతారు? బడిబాటకు అర్థం లేకుండా పోయింది. జయశంకర్ సార్ పేరును అప్రతిష్ట పాలు చేస్తున్నారు. బడిబాట పెట్టొద్దని కాదు, బడిబాట ఉండాలి, కానీ బడిబాట మనం రమ్మనటానికి అక్కడ అన్ని టీచర్లు ఉన్నారు. ఏం కావాలనో ఫస్ట్ తల్లిదండ్రులను అడగండి. ఎందుకు పంపుతున్నారు ప్రైవేట్ పాఠశాలలకు? అవన్నీ మేము ఇక్కడ ఇస్తామని అనలేరా? ఎందుకంటలేరు? కాబట్టి ఏంటంటే బడిబాట అందుకోసమే అప్పుడప్పుడు కొంచెం పెరుగుతుంది, తగ్గుతుంది. ఇది మొత్తం గత 10 సంవత్సరాల్లో ఇదే జరుగుతుంది. కాబట్టి ఉత్తగా బడిబాట, ఈ మౌలిక వసతులు లేకుండా, మానిటరింగ్ లేకుండా, టీచర్స్ లేకుండా ఎన్ని బడిబాటలు జరిపినా అది మూసివేతలకే దారితీస్తుంది. కాబట్టి మేమనేది ఏంటంటే బడిబాట జరిపే ముందు ఇవన్నీ ఎండాకాలంలో సప్లై చేయవలసి ఉండే ఇవన్నీ చెయ్యకుండా వాళ్ళు ఒక రకంగా మోసం చేస్తారు. అది విషయం. విద్యాశాఖ కూడా స్వయంగా తన వద్దనే సీఎం ఉంచుకున్నారు. అయినా కానీ విద్యా వ్యవస్థ ఎందుకు బలోపేతం ఉండేవారు? ప్రాబ్లం అదే. ఇప్పుడు విద్య అంటే ఒక కన్సర్న్ ఉండాలి. తెలంగాణ విద్య అభివృద్ధి చేయాలనే వాళ్ళకు ఆలోచన లేదు. ఒక రకంగా చెప్పాలంటే మనువాద భావజాలం, నయా మనువాద భావజాలం. అందరు చదువుకుంటే ఎట్లా, చదువుకోకూడదు అని. కాబట్టి ఏంటంటే అందుకే వాళ్ళు ఇంకొక ఒక మంత్రి పెడితే పెట్టాలి, టైం ఉంటుంది, కొంత మాట్లాడతారు. కానీ మంత్రి ఉన్నా కూడా నీ భావజాలం మారకపోతే ఎట్లా? సో అది ప్రాబ్లం. ఏం డిమాండ్ చేయబోతున్నారు సార్ రాష్ట్ర ప్రభుత్వాన్ని? అంటే మొదలు ఫస్ట్ ఏంటంటే బడ్జెట్లో పెట్టకున్నా కూడా చాలా వరకు మనము ముఖ్యమంత్రి డిస్క్రిప్షన్ చేసి కేటాయించవచ్చు. ఇమీడియట్గా 15% కేటాయించమనండి, బాగు చేయమనండి. ఇప్పటికైనా రిక్రూట్మెంట్, దట్ ఈస్ ది ఓన్లీ సొల్యూషన్. ప్రభుత్వం కేటాయించిన డబ్బులు అన్నీ మళ్ళీ ప్రభుత్వ విద్య మీదనే ఖర్చు పెట్టాలి వాళ్ళు, మళ్ళీ వేరే దానికి ఖర్చు పెట్టకూడదు. థ్యాంక్ యూ. ఇది మొత్తంగా చూసినట్టయితే ఇటు బడ్జెట్లో ఖచ్చితంగా 15% కేటాయించాలి. విద్య కేటాయించిన బడ్జెట్ మొత్తం కూడా ఆ విద్యారంగానికే కేటాయించాలని కూడా వీరు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసేందుకు ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని కూడా విద్యా పరిరక్షణ కమిటీ సభ్యులు చెప్తున్నారు. కెమెరామెన్ మధుతో మహేష్, టీ న్యూస్, హైదరాబాద్.